రాజధానిని ఆనుకుని ఉన్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 393 కోట్ల 74 లక్షల వ్యయంతో సమగ్ర తాగునీటి సరఫరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. దీని ద్వారా నగరపాలక సంస్థ పరిధిలోని 40 డివిజన్లలో 29 జోన్లలో 24 గంటలు సురక్షిత తాగునీరు పైపు లైన్లలో ప్రజలకు సరఫరా చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ కేంద్ర పథకాల సమన్వయంతో ప్రాజెక్టును అమలు చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలతో పాటు 21 గ్రామాలను విలీనం చేసి నగరపాలక సంస్థను ఏర్పాటు చేశాక జనాభా విస్తీర్ణం పెరిగింది. ప్రజల అవసరాల మేరకు తాగునీటి సరఫరా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో 221.52 కోట్లతో మొదట ప్రతిపాదించిన పథకాన్ని ప్రస్తుతం విస్తరించారు. మంగళగిరి తాడేపల్లి ప్రస్తుత జనాభా 2.67 లక్షలు 2055 నాటికి 4.47 లక్షలకు చేరుతుందని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజు 88.5 మిలియన్ లీటర్ల నీరు అవసరమని అధికారులు అంచనా వేశారు. తలసరి రోజు 135 లీటర్ల నీరు సరఫరాకు వీలుగా ప్రణాళిక తయారు చేశారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 644.6 కిలోమీటర్ల ఎస్డీపీఈఏ పంపిణీ పైప్ లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. 27 కొత్త ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న 3 రిజర్వాయర్లతో కలిపి మొత్తం 30 ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు అందుబాటులో ఉంటాయి. వీటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 26,700 కిలోలీటర్లుగా ఉంటుంది. నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా 19,424 ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాలతో పాటు విలీన గ్రామాలకు సమానంగా నీటి సరఫరా జరిగేలా ప్రత్యేక జోన్ వ్యవస్థను రూపొందించారు. తాగునీటి ప్రాజెక్టుకు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి 287.54 కోట్లు, అమృత్ 2.0లో భాగంగా 51.20 కోట్లు, సిఆర్డీఏ నుంచి 55 కోట్లు సమకూరనున్నాయి. నగరపాలక సంస్థకు సిఆర్డీఏకు చెందిన రింగ్ మెయిన్ల ద్వారా రోజు శుద్ధి చేసిన 75 మిలియన్ లీటర్ల నీటిని అందించనున్నారు. ఉండవల్లి కూడలిలో ట్యాపింగ్ పాయింట్ నుంచి తాడేపల్లికి, అమరావతి ఎంఐజీ లేఅవుట్ వద్ద మరో పాయింట్ నుంచి మంగళగిరికి నీరు సరఫరా చేయనున్నారు. దీనివల్ల ప్రత్యేకంగా నీటి శుద్ధి ప్లాంట్, ముడి నీటి అవసరం లేకపోయింది. ఈ నిర్ణయంతో ప్రాజెక్టు అంచనా వ్యయంలో 56.50 కోట్ల ఆదా అయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. 450.24 కోట్లతో మొదట అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం సిఆర్డీఏ నుంచి నీటి సరఫరాతో ప్రస్తుతం 393.74 కోట్లకు తగ్గిందని అధికారులు వివరించారు.